హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని పెద్ద స్కూల్కి పంపించేసి అన్నం కూర అన్నీ రెడీ చేసుకొని ఇంకా అంట్లు బట్టలు కూడా చేసేసుకున్నా. ఇంక రోజు అయితే పనికి వెళ్ళలేదు. మా తమ్ముడును మా ఆయన వెళ్ళి వచ్చారు. వేరే పని ఇంకోటి వస్తే ఊళ్ళో అది కూడా మాట్లాడుకున్నారు. ఇంకా అట్ట మాట్లాడుకొని చేసేలేక టైం అయిపోయింది. పొద్దున్న 7:30కి 8ంటికి వెళ్ళి చేస్తేనే కొంచెం పనిలా చేయాలనిపించింది. ఇంక ఇల్లు పని ఇంకో పని వస్తే ఇంకా పని మాట్లాడుకొని వచ్చి చేసేలేక లేట్ అయిపోయలేక ఇంకోళ్ళకి పోబుద్ధి కాలేదు. బావేమో రమ్మంటే మా తమ్ముడేమో బావా పొద్దు ఇంక ఎండబడింది కదా చేయాలనిపించదులే, రేపు పొద్దున్నే పోయి చేద్దాం బావా ఇదని చెప్పి అయితే అడిగాడు. నువ్వు అన్నాను, నువ్వు ఎందుకులే అమ్మాయి పిల్లలు ఉన్నారు, రేపన్నా వెళ్దాంలే పొద్దున్నే పోయి చేస్తానులే అని చెప్పాడు. ఈరోజు ఇంటికాడే ఉన్నాను కదా, నా పని వచ్చేసి కొబ్బరి మట్ట పడింది చెట్టులో నుంచి. చెట్టుది నిన్న కొరికే మట్ట పడింది. దీన్ని వేస్ట్గా పోనీయకుండా ఈ మధ్య యాపాకు కూడా బాగా రాలుతూ ఉంది. అందుకని చెప్పేసి చీపురు పొలలు అయితే తయారు చేస్తున్నా. మట్ట అయితే బాగా ఎండిపోయింది కదా, ఈ విధంగా ఇలా తీస్తే ఏంటంటే మనకి పొలలు వస్తాయి. ఈ విధంగా తీసేసి మొత్తం చీపురు అంత కట్ట అయితే అంతది ఉంది. మా పిల్లలు మొత్తం ఊడదీసి పొలలన్నీ రాలిపినారు. ఇంకా చిన్న కట్టని పెద్ద కట్టగా చేసి ఇంక సాయంత్రం యాపాకు మొత్తం రాలుతుంది కదా, అదంతా శుభ్రంగా ఊడ్చుకోవడానికి బాగుండిద్ది. అదే కాక కల్లాపు కూడా చల్లేయాలి. మళ్ళీ వారం అయింది కదా, మళ్ళీ యథావిధిగా అట్నే ఉంది. పేడ కూడా వేసుకొచ్చుకొని కల్లాపు చేయాలి. ఇంక ఇదనమాట నా పని. ఏ విధంగా కొబ్బరి మట్టతో చీపురు తయారు చేస్తానో చూడండి. ఇంత పొడుగుది మట్ట సగం తీసేసా. అదిగోండి ఇంట్లో ఉన్న చీపురి ఇంత ఉంది, ఇప్పుడు అంత అయింది. ఇంక ఇదంతా ఇట్లా తీస్తే పని అయిద్ది. యాపాకంతా ఆ విధంగా రాలుతూ ఉంది. శుభ్రం కూర్చుకోవడానికి బాగుండిద్ది చీపురుతో. మొత్తం అయితే తీసేసుకుందాం. మరి తీసుకున్న తర్వాత చూపించి ఊడుస్తా, చూడండి మీరే. ఓకే అండి, ఇందాకలైతే కొబ్బరి మట్ట పట్టడం, కొబ్బరి పుల్లలు తీయడం, ఈ విధంగా అయితే చీపురు తయారైపోయింది. ఇదనమాట. అది కాక యాప్ చెట్టు అయితే ఆకంతా రాలి పడుతూ మళ్ళీ మొత్తం అయితే పడతా ఉంది. ఇదంతా ఉడిచేసాను, ఉడిచినా మళ్ళీ పడతా ఉంది. మనకి మెత్తడి చీపుతో ఈ చీపురు అయితే ఇంట్లో ఊడ్చుకోవచ్చు. ఈ చీపురు అయితే ఎలాంటి యాపాకు అలాంటి వాటికి ఉపయోగపడిద్ది. ఈ చీపు ముఖ్యమా, ఈ చీపు ముఖ్యం. ఇది కొనాలంటే 100 రూపీస్. కానీ నువ్వు ఊడ్చేది ఇదే, బయట అయినా ఇంట్లో అయినా. మన కామెంట్ కూడా అంటున్నారు పొలాలు చీపురు లేదా ఇంట్లో దాన్ని పెట్టి ఉడుతున్నావు అని. దాని సమాధానం చెప్పు, దాని సమాధానం ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు లేదు కాబట్టి అదే ఉడిచిన చీపురు లేదని చెప్పి ఊడటం అనుకుంటామా ఏంది? అత్తంది జ్ఞాపకార్థం రోజు చీపురుని తీసుకొచ్చాం. సరే, అవునండి, మా అమ్మగారు జ్ఞాపకార్థం రోజు తీసుకొచ్చేది. 2 చీపుర్లు అయితే ఒకటి మా నాయనమ్మ కాడ, ఒకటి నా హాడం. నాయనమ్మ ఇప్పుడు కూడా తిట్టింది, నా చీపురు చెట్టు చేతలేదు నేను ఎందుకు ఇట్టయిందని. ఇంకా పిల్లలు ఉన్నారు, ఊడ్చి పక్కన పెట్టేస్తా. అది ఏమన్నా వస్తుంది కదా పైన పెట్టేంత ఐడియా నాకు రాదు. కింద పెడుతుంటే మా సుహాసిని ఊడ్చి 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 పొలాలన్నీ ఎగిరిపోయినాయి. అందుకని చెప్పేసి తప్పు నాదే కాబట్టి జాగ్రత్త చేసుకోకపోవటం. అది ఒప్పుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొబ్బరి మట్ట పడింది, వెరీ గుడ్. దేన్ని వేస్ట్ గా పడేయలేం కదా. అబ్బా, పొలాలు తీసి ఈ విధంగా నా చేతులు. రాజకుమారి జాగ్రత్తగా ఉండాల్సింది అసలు. చీపురు తయారు చేసే కష్టం ఏందో నాకు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి భద్రం చేస్తా. నిజమా? చూడటం డబ్బులు పెడతాం. మళ్ళీ వచ్చే ఒక 10 రోజుల తర్వాత వీడియో తీస్తానండి. ఎట్టా రాజకుమారి కసు ఊడ్చిద్ది, అప్పుడు దేని ద్వారా ఊడ్చిద్దో చూద్దాం. పుల్లల చీపురుతో మా ఇంటి ముందు చిన్నపిల్లలు ఊడుతుంటే రపా 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 శబ్దం వచ్చేది. నేను మంచిలు తీసుకొచ్చినా కూడా జోడికి. అదే చెప్పమంటుంది ముఖ్యంగా. అంటే రాజకుమారి మన దాకా చిన్న నడులు నొప్పులు వస్తున్నాయని చెప్పగానే అదిగో ఈ చీపురు తీసుకుంటే మనం కొంగే పని లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో ఉపయోగిస్తుంది, బయట కూడా అదే ఉపయోగించింది. ఈరోజు ఏందో చీపురు మీద దృష్టి పెట్టి సంపాదించింది ఏందో. అబ్బా, ఈ చెట్టు కింద మరి నా మీద పుల్లు అనుకుంటా. ఈ పిల్ల పొద్దుకు నూడిసిద్దా ఓడాలని చెప్పేసి 24 గంటలు వాకు రాకనే ఉంటుంది. యాప్ చెట్టా?
నిజమే అది కూడా. అందుకే అంత ఊడ్చిన అంత శుభ్రం కలర్. శీతాకాలం కదా, ఆకు రాలి కొత్త ఎగురు వస్తుంది నాకు అంట. ఓ అప్పటికి మొన్న విత్తనాలు నాటాం ఇక్కడ. ఆ విత్తనాలు మొత్తం అవి జాగ్రత్త చేయాలి రాజకుమారి. కోళ్ళని తోలింది, వాటిలో తోలిచ్చి. మరి రాజకుమారి కాక ఎవరు? ఇంట్లో చూసుకునేది నువ్వు, బయట పనులు చూసుకునేది నేను. అలాంటప్పుడు నీ బాధ్యత నువ్వు చేయాలి, నా బాధ్యత నేను చేస్తాను. కష్టపడి మొత్తం గడ్డపారతో 10 రోజుల క్రితం తువ్విన తర్వాత మొత్తం మళ్ళీ పారతో బోధుల్లా చేసి, ఎన్ని బోధులు? 1 2 3 4 మొత్తం 5 బోధులు. 2 రకాలు. ఈ 2 రకాలు ఎట్లా రాజీ చెప్పు? నువ్వే చెడగొట్టింది. ఈ 2 రకాలు ఏమో పాలకూర, అదేమో చుక్కూర, తర్వాత వచ్చేసేమో చివరిది మెంతి. మొత్తం జాగ్రత్త చేయక కోళ్ళు మాటలు తోలి అవి మొత్తం తినేసినాయి. కోళ్ళకి సొద్దులో బియ్యం అన్ని వేసేది ఎందుకు? హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఆకుకూర మొక్కలు అన్ని పెట్టాడండి. కష్టాలు చేయకాకు. సరే మరి జాగ్రత్త అమ్మాయి, ముఖ్యంగా నువ్వు జాగ్రత్త లేదు. ఉంది. నేను అడిగి చేస్తా, మళ్ళీ నాడతా. ఈసారి చూస్తా. జాగ్రత్త చేయకపోతే ఆ చీపిరితో మళ్ళీ నిన్ను తిరగేయడమే. నేను రాను. పునుగులు తీసుకొచ్చారా? పునుగులు, బజ్జీలు, పునుగులు తినిపోతుందిరా. వాసుకొట్టాను పోయి 20 రూపాయల పునుగులు తీసుకొచ్చా. ఎక్స్ట్రా చేయకుండా రా అమ్మ బడాయి. ఇదిగో అలానే మొక్కజొన్న కండలు తీసుకొచ్చా. మీ మర్రి చేలోయి. నా తమ్మని అడిగేది ఏంది? ఒకటి ఓపెన్ చేయి. పిందలుగానే ఉంటాయి. అదిగో పైన ఏమంటారు, జుట్టు ఎండిపోయింది కదా, అందుకని చెప్పేసి ముదిరిపోయింది అనుకొని తీసుకొచ్చా. తర్వాత ఎట్లా ఉంటుందో మరి. ముదిరిందో మరి లేద్దో అర్థం కావట్లా. మళ్ళీ ఉడవాలకి ఇది తప్పులేదులే. కానీ అంటే రాజకుమారి ఉదయం నుంచి సాగదా పడుకునేసరికి కసువు అనేది 10 మాటలు ఊడ్చిద్దిలేండి. పిల్లలు అన్నం చెమ్మటం, కళ్ళం చేయడం, ఇది ఎక్కువ. కామనే. ఏం చేసావు? ఒకసారి లాగు సెంటర్లో పట్టుకొని. చెప్పలే నేను. బాగానే ఉంటాయి కానీ కొంచెం ఇంకా ఒక 10 రోజులు ఆగి తీసుకున్నట్టయితే బాగుంటుంది. హార్వెస్టింగ్ తినట్టయితే. చూస్తేనే ఎంతలా ఉందో, ముదిరిపోయినట్టుగా ఉంది. నీ దగ్గర చెప్పి ముదిరిపోయింది అనుకొని పంట ముదిరిపోయిందని తీసుకొచ్చా నేను. మేను ఉడకపెట్టు. ముందు బొందలేదుగా. మంది వెళ్తారు చల్లిన దాంట్లో కిందకి వెళ్ళిద్ది. బాగుందా? ముందు చివరిది పిల్లకి ఎరకొట్టి శ్వాసనికి ఎరకొట్టు. కష్టపడింది. తిను మమ్మీ. ఇప్పుడు నేను నిద్ర లేచిందేమా సువాసిని గారు? ఓకే. బాగుందమ్మా? అబ్బో సూపర్ అంట. తినండి. తినే ఇగో పునుగులు తీసుకొచ్చా. నీకు బజ్జీలు ఇష్టం కదా, పిల్లలకి పునుగులు తీసుకొచ్చాను. తిను. కసు ఇంట్లో పని అయిపోయిన తర్వాత.